టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా, కమెడియన్గా ఎన్నో అద్భుతమైన పాత్రలో నటించి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించిన వారిలో నటుడు ఫిష్ వెంకట్ ఒకరు. ఆది సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యారు. ఈయన స్టార్ హీరోస్ అందరితో నటించి మెప్పించారు. ఈయనకి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా గబ్బర్ సింగ్ సినిమా ద్వారా వచ్చాయి. ఇలా కెరీర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్న టైంలో ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇలా గతంలో అనారోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న టైంలో ఈయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ సుమారు 2 లక్షల వరకు ఆర్థిక సహాయం చేశారు. అయితే ఇటీవల ఈయన 2 కిడ్నీలో పూర్తిగా పాడవడంతో డయాలసిస్ చేయించుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. అయితే ప్రజెంట్ ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో హైదరాబాద్లోని బోడుప్పల్లో ఆర్బీఎం హాస్పిటల్లో చేర్పించి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. ఇలా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఈయనకి ఆర్థిక సహాయం చేయాలంటూ ఆయన భార్య, కుమార్తె 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు సినిమా ఇండస్ట్రీని కూడా వేడుకున్నారు. ఇలా ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ప్రభాస్ పిఏ కాల్ చేశారంటూ వార్తలు వచ్చాయి. కానీ అది పూర్తిగా ఫేక్ కాల్ అని కూడా వెల్లడైంది. అయితే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా కూడా ఇప్పటి వరకు మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఏ ఒక్క సెలబ్రిటీ కూడా స్పందించకపోవడం విడ్డూరం. అయితే ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ప్రముఖ యూట్యూబర్ ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ స్వయంగా హాస్పిటల్కి వెళ్లి ఫిష్ వెంకట్ని పరామర్శించి ఆయన కుటుంబ సభ్యులకి కొంతమేర ఆర్థిక సహాయం చేశారు. ఇమ్రాన్ ఖాన్ వెంకట్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ప్రస్తుతానికి తాను ఈ సహాయం చేశానని, అవసరమైతే వెంటనే తనకు ఫోన్ చేయమని కుటుంబ సభ్యులకి భరోసా ఇచ్చారు. చిన్నప్పటి నుంచి ఫిష్ వెంకట్ అన్నని చూస్తున్నాను. తన కామెడీతో అందరిని నవ్వించారు. కానీ ఇప్పుడు తనని ఇలా చూసి తట్టుకోలేకపోయాను అంటూ ఇమ్రాన్ తెలిపారు. ఇలా ఒక యూట్యూబర్ ఫిష్ వెంకట్కి ఆర్థిక సహాయం చేయడంపై ఈయనపై పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. ఫిష్ వెంకట్ దాదాపు అందరి హీరోస్తో పనిచేశారు. కనీసం ఒక్క హీరో కూడా ఈయన విషయంలో స్పందించకపోవడం దారుణం. మరి ఇప్పటికైనా టాలీవుడ్ హీరో స్పందిస్తారా, ఫిష్ వెంకట్కి అండగా ఉంటారా అనేది తెలియాల్సి ఉంది.